మనమందరము జీటీఏ కాదు, మనమందరం వీఆర్ వన్ ఫ్యామిలీ అని చెప్పేసి జీటీఏని ముందుకు తీసుకెళ్దాం. అట్ ద సేమ్ టైం ఎక్కడ కలిసినా సరే, ఎప్పుడు కలిసినా సరే, మీ ఇంట్లో పండుగైనా సరే, మా ఇంట్లో పండుగైనా సరే, ఏదైనా సరే జీటీఏ నా వీళ్ళు జీటీఏ ఫ్యామిలీ అంటే ఉవ్వెత్తున ఒక 1000 మంది వచ్చారంటే నిజంగా ఆ ఇంటికి వచ్చిన చుట్టాలకి నిజంగా వావ్ అనేలాగా మనందరము ఉందాము. ఒక్కసారి స్టార్ట్ అయిన ఈ బంధం ఏదైతే ఉందో, ఈ రిలేషన్ ఏదైతే ఉందో, ఈ కమిట్మెంట్ ఏదైతే ఉందో, చిన్న చిన్నవి అనేవి జరుగుతూనే ఉంటాయి. అయినా మన ఇంట్లో లాగా సర్దుకుపోయి, మన ఇంట్లో మన అమ్మ, మన తమ్ముడు, మన చెల్లె ఎలా మిస్టేక్ చేస్తే సర్దుకుపోతామో అలాగే మీరు కూడా సర్దుకుపోయి నిజంగా ఫ్యూచర్లో మీరు కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద పిల్లర్గా నిలబడతారని. లాస్ట్ 2 years బ్యాక్ నేను జీటీఏ కన్వెన్షన్కి వచ్చినప్పుడు లాస్ట్ బెంచ్లో కూర్చున్నాను. ఈరోజు ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నానంటే దాని రీజన్ నా ఎఫర్ట్, మల్లా గారు నా మీద పెట్టుకున్న కమిట్మెంట్, నన్ను నమ్మిన అది ఏదైతే ఉందో నేను దాన్ని ప్రూవ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, మీరు ఈరోజు వచ్చున్నారు, రేపు మీరు ఎక్కడ ఉంటారో తెలియదు ఈ ప్లాట్ఫామ్లో. కాబట్టి మనమందరం ఒక కుటుంబం లాగా ఉందాము. ఏదైతే మన ముందున్న విజన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకుందాము.